ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ అన్న గారు ఉన్నారు ఈ వీడియోలో. బెంగాల్లో ఒక 3 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏకంగా ఆమె పాదయాత్ర చేస్తుంది రోడ్డు మీద. పాదయాత్ర చేస్తూ ఐపాక్ ఆఫీస్లోకి పోయి ఆఫీస్ నుండి కొన్ని కీలకమైనటువంటి ఫైల్స్ బయటికి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసింది. ఆమె మైక్లో మాట్లాడినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి పరిస్థితి. అసలు బెంగాల్లో ఏం జరుగుతూ ఉంది, రాజకీయాలు ఎటువైపు తిరుగుతూ ఉందనేది ఒకసారి డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేద్దాం. కార్తికేయ నమస్తే. సో బెంగాల్లో మమతా బెనర్జీ హల్చల్ చేస్తున్నది. ఓవైపు ఈడీ రైట్ సైడ్ అంటా ఉన్నారు. తర్వాత ఆమె ఐపాక్ ఆఫీస్కి పోయి ఫైల్స్ పట్టుకొని బయటకు వచ్చేటటువంటి కార్యక్రమం చేసింది. అసలు ఏం జరుగుతుంది బెంగాల్లో? పొట్టోన్ని పొడుగుడు కొడితే పొడుగోని పోచమ్మ కొట్టిందంట. ఇప్పుడు మమతా బెనర్జీ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఒకప్పుడు ఏ రాజకీయాలు చేసి బెంగాల్లో చక్రం మమతా బెనర్జీ తిప్పగలిగారో, ఎలా కమ్యూనిస్టుల కంచి కోటని బద్దలు కొట్టి అధికారాన్ని తెచ్చుకొని తర్వాత అధికారాన్ని వరుసగా కాపాడుకుంటూ వస్తున్నారు. 2016 ఎన్నికలు కావచ్చు, 2021 ఎన్నికలు కావచ్చు, వరుసగా అధికారాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. అదే ఫార్ములా వాడి మమతా బెనర్జీ నుంచి బీజేపీ అధికారాన్ని లాక్కోవాలని చూస్తుంది. ఇప్పుడు అది మమతా బెనర్జీకి ఇబ్బందికరంగా మారింది. మొన్న లేటెస్ట్ గా ఐపాక్ ఆఫీసుల మీద ఈడీ రైట్స్ జరిగాయి. ఇప్పుడు ఐపాక్ అనేటువంటిది మమతా బెనర్జీ కోసం పనిచేస్తున్నటువంటి స్ట్రాటజీ సంస్థ. గతంలో 2021 ఎన్నికలప్పుడు కూడా ఐపాకే పనిచేసింది. అప్పుడు ఐపాక్ ఇప్పుడు ఐపాక్ ఉన్న తేడా ఏంటంటే, అప్పుడు ఐపాక్ మొత్తం కూడా ప్రశాంత్ కిషోర్ చేతుల్లో ఉండేది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తప్పుకున్నాడు. ప్రశాంత్ కిషోర్ తో పాటు ఉన్న సహచరులు దాన్ని ఇప్పుడు నడుపుతున్నారు. అయితే 2020-21లో ఒక కేసు బొగ్గు కుంభకోణం ఒకటి బెంగాల్లో నమోదైంది. దాన్ని ఈడీ ఎంక్వైరీ చేస్తా ఉంది. ఆ కేసు మీద దానికి ఐపాక్ టీం సభ్యులకి సంబంధాలు ఉన్నాయి అనే కారణం చేత లేటెస్ట్ గా ఐపాక్ టీం ఆఫీస్ మీద ఈడీ రైట్స్ జరుగుతున్నాయి. ఓకే, ఇది ఎన్నికల సమయంలో కావాలని నా స్ట్రాటజీ సంస్థను ఇబ్బంది పెట్టడం కోసం, నా స్ట్రాటజీ సంస్థ దగ్గర నా పార్టీకి నాకు సంబంధించిన సమాచారం ఉంటది కాబట్టి ఆ సమాచారాన్ని దొంగలించడం కోసం ఈడీని పంపించేసి బీజేపీ రాజకీయం చేస్తుందని మమతా బెనర్జీ రాజకీయ ఆరోపణ చేస్తూ, అంటే నా పార్టీని డ్యామేజ్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఆమె వర్షన్. నీకు కరెక్ట్ గా చెప్పాలంటే తెలంగాణ ఎన్నికల సమయంలో సునీల్ కనుగోలు ఆఫీస్ మీద తెలంగాణ పోలీసులు దాడి చేశారు. రైట్స్ చేశారు. రైట్ చేసి ఇన్ఫర్మేషన్ మొత్తం పట్టుకున్నారు. అప్పుడు సునీల్ కనుగోలు బెంగళూరు పోయి దాక్కున్నాడు. అంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి అక్కడ పోయి దాక్కున్నాడు. యాస్టీజ్గా ఇక్కడ అక్కడ కూడా ఏం జరుగుతుంది, అక్కడ బీజేపీ తనకున్నటువంటి కేంద్రంలో ఉన్న అధికారాన్ని వాడుకొని ఈడీ చేత రైట్స్ చేపించేసి మమతా బెనర్జీ ఎవరు అభ్యర్థులు నిలబెట్టబోతున్నారు, ఆ సమాచారం ఏంటి, అసలు ఆ పార్టీ స్ట్రాటజీ ఏంటి, ఆ డేటా మొత్తం కూడా కలెక్ట్ చేసుకునే పని చేస్తుంది అనేటువంటిది మమత ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. ఇది ఒక రకంగా తప్ప ఒప్ప అంటే తప్పే కావచ్చు. అంటే నిజంగా రాజకీయాల కోసం బీజేపీ ఇలా రాజ్యాంగబద్ధ సంస్థని ఈడీని సిబిఐని ఇలా వాడుకుంటే తప్పే కావచ్చు. కానీ మమత ఇన్నాళ్ళు చేసింది ఏంది అక్కడ? వాస్తవానికి నీకు మమత ఎలా అధికారంలోకి వచ్చిందో చెప్తా. నందిగాము, సింగూరు అనేటువంటి 2 ప్రాంతాల్లో పరిశ్రమ ఏర్పాటు కోసం పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వస్తే, ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే నానో కంపెనీ గుర్తుందా నీకు? ₹1,00,000 కార్ ఇస్తానని టాటా వాళ్ళు స్టార్ట్ చేశారు, నానో కార్ అని చెప్పేసి. వాళ్ళు ప్రాజెక్ట్ పెడతా ఉంటే ఆ ప్రాజెక్టు కోసం అప్పుడున్న కమ్యూనిస్ట్ ప్రభుత్వం భూసేకరణ చేస్తా ఉంటే ఆ భూసేకరణకు వ్యతిరేకంగా పెద్ద పోరాటం చేసింది ఆవిడ మమతా బెనర్జీ. అట్టెట్టిస్తారని చెప్పేసి పోరాటం చేయడం కాకుండా అక్కడ చివరికి మావోయిస్టులతో కూడా చేతులు కలిపి పెద్ద ఉద్యమాన్ని నిర్వహించేసి సరే కమ్యూనిస్టుల నుంచి అధికారాన్ని తన లాక్కోగలిగింది. తర్వాత ఎప్పుడైతే అధికారం మమతా బెనర్జీ చేతికి వచ్చిందో తనకి సహకరించిన వాళ్ళందరినీ కొత్తకొలిసింది. అప్పట్లో బీజేపీ సహకారం తీసుకుంది, కాంగ్రెస్ సహకారం తీసుకుంది, మావోయిస్టుల సహకారాన్ని కూడా తీసుకుంది. కానీ తనకి ఎవరైతే సహకరించాలో వాళ్ళందరినీ కొత్తకొలిసింది. అక్కడ ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసింగ్ ని అధికారాన్ని ఉపయోగించేసుకొని అడ్డదిడ్డంగా అసలు వ్యవస్థలని అంటే అంటే ఒక రకంగా అరాచకానికి కేరా పడ్డస్ బెంగాల్ అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. అక్కడ ఎన్నికలు అనేవి లేవు. అంటే పేరుకే ఎన్నికలు ఉంటాయి, టెక్నికల్ గా మొత్తం రిగ్గింగే. ఈ దేశంలో అసలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగని రాష్ట్రం ఏదన్నా ఉంది అంటే మొట్టమొదటి ప్లేస్ లో బెంగాల్ ఉంటుంది, ఆ ప్లేస్ లో ఉంటుంది. సో ఆ అరాచకాన్ని పుడుస్తా పెట్టాలి అని చెప్పేసి 2021లోనే బీజేపీ చాలా గట్టిగా ఫైట్ చేసింది. 2-3 కాంగ్రెస్ ఉన్న చాలా మందిని లాగేసుకుంది, చాలా ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాల్లో బీజేపీ ఎదగలిగింది తప్ప అధికారాన్ని సంపాదించుకోలేకపోయింది.
ఎదిగింది కానీ అధికారాన్ని సంపాదించుకోలేకపోయింది. అంటే 2019 పార్లమెంట్ ఎన్నికల్లోనేమో 18 పార్లమెంట్ స్థానాలు రాబట్టుకోగలిగింది. తర్వాత అసలు 2021 అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ స్థాయికి ఎదిగింది. అంతే తప్ప అధికారాన్ని రాబట్టుకోలేకపోయింది. ఆ టైంలో అసలు మామూలు కాదు, తృణమూల్ కాంగ్రెస్ నాయకులు మొత్తాన్ని లాగేయగలిగారు. సో మమతా బెనర్జీ కూడా చాలా సీరియస్ గా ఫైట్ చేసింది. ఆ టైంలో ప్రశాంత్ కిషోర్ మమతా బెనర్జీకి సాయం చేశారు స్ట్రాటజీగా. అదే టైంలో మమతా బెనర్జీ ఒక సెంటిమెంట్ అస్త్రాన్ని ఆ రోజు టైంలో కారులో కాలు పట్టడం, ఆ కుంటి కాలుతోటి ఏమంటారు దాన్ని, దాని మీద వీల్ చైర్ మీద ప్రచారం చేస్తూ ఒక సెంటిమెంట్ ని రాజేసుకొని సెంటిమెంట్ ని బాగా ఎన్కాచ్ చేసుకొని మొత్తానికి అధికారాన్ని సంపాదించుకున్నారు. కానీ మమతా బెనర్జీ ఎమ్మెల్యే ఓడిపోయారు. అంటే ప్రతి ఎలక్షన్ కు ఒక డ్రామా. ఆ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఎమ్మెల్యే ఓడిపోయారు. కానీ వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చింది. చివరికి ఎమ్మెల్సీ తీసుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు సరే గతంలో అధికారాన్ని సంపాదించుకోలేకపోయాం, ఈసారి అధికారాన్ని సంపాదించుకోవాలని బీజేపీ తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మమత అడదారులో పోయే మనిషి కాబట్టి వీళ్ళు కూడా అడదారులోనే పోతున్నారు. అంటే ఇక్కడ ఎవరికైనా అధికారమే ముఖ్యం. అధికారం కోసం ఏమైనా, ఇప్పుడు ఏ రాజకీయ పార్టీకి మనం కితాబ్ ఇవ్వగలం ఈ రాజకీయ పార్టీ మంచిదని, ఏ రాజకీయ పార్టీ వ్యవహారం ఆ రాజకీయ పార్టీకి ఉన్నాయి. వాళ్ళు అవసరం అడ్డదారు దొక్కిన అధికారం సంపాదించుకోవడానికి సిద్ధపడేటువంటి పరిస్థితులు కదా ఇవాళ. సో కాబట్టి వాళ్ళకు ఈడీని సిబిఐని అధికారం కోసం ఉపయోగించుకోవట్లేదని ఖచ్చితంగా ఉపయోగించుకుంటున్నారు. దాంట్లో ఏం భిన్నాభిప్రాయం లేదు. అదే క్రమంలో ఇప్పుడు అక్కడ జరుగుతుంది. కానీ మమతా బెనర్జీ కూడా ధీటుగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుంది. అక్కడ లోకల్ సెంటిమెంట్ బాగా రాజేసుకుంటుంది. ఒక మహిళని హస్తదిగ్బంధనం చేస్తారా, ఒక మహిళని ఇబ్బంది పెడతారా, ఒక మహిళని ముఖ్యమంత్రి సీట్లో నుంచి దింపడం కోసం ప్రయత్నం చేస్తారా, మీరు ఎన్ని ఎత్తుగా వేసినా బెంగాలే గెలిసిద్ది, బంగ్లానే గెలిసిద్ది అంటే అక్కడ లోకల్ సెంటిమెంట్ రాజేయడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. సో ఆమె ప్రయత్నం వర్కౌట్ అవుతుందా కాదంటే సెంటిమెంట్ అయితే బాగా రాజేసుకోగలుగుతుంది, నో డౌట్. దాంట్లో సెంటిమెంట్ కి బ్రాండ్ అంబాసిడర్ అనే పేరు ఉంది కదా. సెంటిమెంట్ కి బ్రాండ్ అంబాసిడర్ పేరు ఉంది. ఎప్పుడు ఆడవాలో ఆమె తెలుసు, ఎప్పుడు డైలాగ్ కొట్టాలో తెలుసు, ఎప్పుడు వార్నింగ్ ఇవ్వాలో తెలుసు. అన్ని మైక్ లో మాట్లాడుతున్నటువంటి వీడియో హల్చల్ అవుతుంది. మీరు ఏమనుకుంటారు, భారతీయ జనతా పార్టీ మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు, నా జోలికి వస్తే వదిలిపెట్టేది లేదని చెప్తుంది ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆ మైక్ పట్టుకొని మాట్లాడుతుంది. ఆమె ఈడీ ఆఫీస్ కూడా పోయిందట, నడుచుకుంటూ పోయింది. 5 కిలోమీటర్లు ర్యాలీగా నడుచుకుంటా ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి ఫైల్స్ తీసుకొని తర్వాత మళ్ళా అదే నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆమె పెద్ద రాద్ధాంతమే చేసింది. అలా ఒక ముఖ్యమంత్రి చేయకూడదు నిజానికి. ఇక్కడ రియాలిటీ ఏంటంటే ఒక ఈడీ ఐపాక్ టీము సంబంధించిన ఫైల్స్ తీసుకుంది అనుకో, ఎగ్జాంపుల్ తీసుకుంది అనుకో, ఇప్పుడు ఆ ఫైల్స్ టీఎంసీ పార్టీకి సంబంధించిన సమాచారానికి సంబంధించిన ఫైల్స్ అనుకో, కోర్టులో ఆ ఫైల్స్ మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు కోర్టు నుంచి. ఈడీ వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేస్తారు కదా, అప్పుడు కోర్టు నుంచి అడిగి తీసుకోవచ్చు. రెండోది, ఒక కోర్టు ద్వారా జిరాక్స్ మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది, ప్రతి జిరాక్స్ పొందే అవకాశం ఉంటుంది. అంతేగాని ఈడీ రైట్ జరుగుతున్న టైంలో పోయి అడావుడి చేయడం అనేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ కరెక్ట్ అవునా కాదా అనేది ఆలోచించడం కాదు, ముందు అక్కడ రాజకీయ అవసరాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవడం, అధికారంలోకి రావడానికి రకరకాల ప్రయత్నాలు. ఇప్పుడు ఆ ప్రయత్నాలు అక్కడ జరుగుతున్నాయి. కానీ ఒక విషయం ఏంటంటే ఇప్పటికీ నేను చెప్తున్నాను, అక్కడ మమతా బెనర్జీని అధికారం నుంచి దించడం అనేది అంత ఈజీ కాదు. దాంట్లో ఆమె లోకల్ సెంటిమెంట్ బాగా పండించుకోగలదు. రెండోది, అక్కడ మైనార్టీ ఓటు శాతం చాలా ఎక్కువ. మైనార్టీ బొజ్జగింపు రాజకీయాలు మమతా బెనర్జీ బాగా చేయగలరు. కాబట్టి ఆవిడ దానికి కెరాపాటస్ కాబట్టి అధికారాన్ని ఆమెకు దూరం చేయడం అంత ఈజీ కాదు. కాకపోతే గట్టి ప్రయత్నం అయితే బీజేపీ చేస్తుంది, చూడాలి ఏం జరిగిందో. సో థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అన్న. సో ఇది కార్తిక్ అన్నకు సంబంధించినటువంటి వర్షన్. బెంగాల్లో కొంత హల్చల్ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి, మమతా బెనర్జీ మాత్రం ఎక్కడ కూడా తగ్గే ప్రసక్తి లేదనేది ఒక విషయం. 2019 ఎన్నికల్లో 18 పార్లమెంట్ స్థానాలు వచ్చాయని చెప్పే కదా, మొన్న 2024 ఎన్నికల్లో 12 స్థానాలకే బీజేపీ పరిమితం అయిపోయింది. సో గతం మీద బీజేపీ బలం ఎలా ఉంది అనేటువంటిది కొద్ది క్రాస్ చెక్ చేసుకుంటే తగ్గిందని మన పార్లమెంట్ ఎన్నికల్లో అర్థమవుతుంది. సో కాబట్టి ఇప్పుడు బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ ను కొట్టగలదా, విజయం సాధించగలదా అనే డౌట్. సో థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అన్న. చూద్దాం ఏం జరగబోతుంది.